హాయ్ అండి. ఈరోజు అమ్మవారికి 5వ రోజు దద్దోజనం ప్రసాదంగా పెడతారండి. ముందు వంటలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అన్నాన్ని మెత్తగా వండుకోవాలండి, అప్పుడే చక్కగా వస్తుంది. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్కి 2.5 కప్పులు వాటర్ పోసుకొని వండుకోవాలి. అయితే రైస్ని ముందుగా 2 సార్లు కడుక్కొని వాటర్ని పోసుకోండి. మీరు బయట వండుకున్నట్లయితే 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ ఇచ్చుకోండి. 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత మీరు స్టీమ్ అంతా తీసేశాక వేడిగా ఉన్నప్పుడే రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా వేడి మీద గరిటెతో ఇలా మెదిపితే మెత్తగా అయిపోతుందండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో కాచిన పాలు 1 కప్పుతో గోరువెచ్చటివి వేసుకోండి. వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకునేక పెరుగుని యాడ్ చేద్దామండి. మన రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత పోపు వేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయినాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు ఇవి వేసుకొని చక్కగా ఒక 20 సెకండ్స్ వేయించుకోండి. ఇవి కొంచెం వేగడం కష్టం కదా, అందుకే ముందు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. పోపు దినుసులు ఎంత చక్కగా వేగితేనండి మనకి ఏ వంటైనా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆవాలు చిటపట్లాడాక ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులో నేను 1 ఇంచు అల్లం కూడా సన్నగా తరిగి వేసానండి. పచ్చిమిరపకాయల తర్వాత వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు. పోపు చక్కగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ వంటలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ వస్తాయండి. దించే ముందు కొంచెం ఇంగు వేసుకొని పోపు చక్కగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలపండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నంలోకి దిగి దద్దోజనం కమ్మగా ఉంటుందండి. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ యూస్ చేసి చేసుకుంటే మీకు కూడా చక్కగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.